జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ ప్రగతికి ఊపిరి పోసేటటువంటి ఒక సరికొత్త మాస్టర్ స్ట్రోక్ ప్రజాభిప్రాయం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. దయచేసి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక ఊహించని తుఫాను లాంటి ఉద్యమం ఒకటి మొదలైంది. అదే రిజర్వేషన్ హటావో, అంటే రిజర్వేషన్ రద్దు ఉద్యమం. కేవలం నాకు తెలిసి ఒక 5 రోజుల్లోనే ఈ ఉద్యమం సాధించినటువంటి ఫాలోవర్ల సంఖ్య కొన్ని వేల నుంచి నేను ఈ వీడియో చేసే సమయానికి ఏకంగా 5.9 మిలియన్లు దాటేసిందంటే దేశంలో ఉన్నటువంటి యువతలోను, దేశ ప్రజల్లోను, మేధావుల్లోను ఏ స్థాయి ఆవేదన, ఆక్రోశం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఎవరు కూడా ఎవరిని ఇక్కడ నిందించాల్సిన అవసరం లేదు. న్యూస్ వినండి, తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఓకేనా? అయితే ఈ ప్రజా భావోద్వేగాన్ని సరైన దిశలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే మాట ఇప్పుడు దేశం అంతా కూడా వినిపిస్తుంది. ఇందులో ప్రజలు, మేధావులు ముందుగా చెప్తున్న ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, ఈ ఉద్యమం పేరును రిజర్వేషన్ హటావో ఉద్యమం నుంచి వెంటనే రిజర్వేషన్ రీఫార్మ్ మూవ్మెంట్ గా మార్చాలి అని చెప్పేసి. అంటే మన తెలుగులో రిజర్వేషన్ సంస్కరణ ఉద్యమం అని గాని, లేదా రిజర్వేషన్ రీఫార్మ్ ఆందోళన అనే పేరు పెట్టాలా. దీనివల్ల జరిగేటటువంటి అతి పెద్ద ప్రయోజనం ఏంటంటే, ఈ ఉద్యమం మరింతగా బలపడుతుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను, ఆలోచించే ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉద్యమంతో కలిపే అవకాశం కూడా పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే, హటావో అంటే రిజర్వేషన్లు తీసేయండి అనే అర్థం వస్తుంది. ఆ ఒక్క పదం చూడగానే ఏ ప్రభుత్వం అయినా సరే భయపడిపోతుంది. చాలా మంది వ్యతిరేకిస్తారు. ఎందుకంటే దానికి మద్దతు ఇస్తే తమ ఓట్లు పోతాయేమో, ప్రభుత్వం కూలిపోతుందేమో అనే భయం కూడా ఉంటది. అందుకే హటావో అనే పేరుతో ఉద్యమం గనక కొనసాగితే ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చి దాన్ని పట్టించుకునే పరిస్థితి అంతా కూడా ఉండదు. అసలు ఈ రోజు వరకు మన దేశంలో రిజర్వేషన్ల గురించి ఎవరు కూడా ఎందుకు బహిరంగంగా మాట్లాడరు? ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి, ప్రతి రాజకీయ నాయకుడికి ఒక విషయం చాలా బాగా తెలుసు. దేశంలో ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా రిజర్వేషన్ల జోలికి వెళ్ళకూడదు, వాటిని గెలకూడదు అని చెప్పేసి స్పష్టంగా తెలుసు. అందుకే ప్రజలు ఈ వ్యవస్థను మార్చాలనుకుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలి అనే రూపంలో కాదు, రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాలి అనే రూపంలో ముందుకెళ్లాలా. నేను ఈ మాట ఎందుకంటానంటే, ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాల్లో సంస్కరణలన్నీ కూడా తీసుకొచ్చారు. ఇది కూడా అట్లే ముందుకు తీసుకెళ్లాలా. అప్పుడే సమాజం కూడా ఆమోదిస్తుంది, ప్రభుత్వాలు కూడా మాట వెనక తప్పదు. ఏమంటారా? ఇప్పుడు ఒకసారి చరిత్రలోకి పోదాం. 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లోక్సభ అలాగే అసెంబ్లీలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి రాజకీయ రిజర్వేషన్లకు మొదటగా 10 సంవత్సరాల గడువు పెట్టినారు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారంటే, అసలు అంబేద్కర్ గారు 10 సంవత్సరాలే రిజర్వేషన్లు పెట్టారని చెప్పేసి మాట్లాడుకుంటారు. కావాలంటే కొంచెం మీరు కూడా చెక్ చేయండి. కానీ విద్యా ఉద్యోగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లకు మాత్రం అలాంటి 10 సంవత్సరాల గడువు అయితే పెట్టలా. ఒక మాటలో చెప్పాలంటే మన రాజ్యాంగం రిజర్వేషన్లకు ఎక్కడా కూడా ఒక ముగింపు తేదీ అనేది పెట్టాల. అదే సమయంలో రిజర్వేషన్లను ఎప్పటికీ మార్చకూడదు లేదా తీసేయకూడదు అని చెప్పేసి కూడా చెప్పాల. అర్థమైందా? సమాజంలో వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు వచ్చే వరకు ఈ వ్యవస్థ అనేది కొనసాగొచ్చు. అలాగే కాలం మారితే, అలాగే పరిస్థితులు కూడా మారితే రిజర్వేషన్లలో మార్పులు చేయాలా, కొత్త నిబంధనలు తీసుకురావాలా అన్నది రాజ్యాంగ పరిమితుల్లో చట్టసభలు నిర్ణయించవచ్చు. అర్థమైందా? కానీ ఆ తరువాత వచ్చినటువంటి స్వార్థపూరిత రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వార్థంతో లోక్సభ అలాగే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలో ఎస్సీ అలాగే ఎస్టీలకు ఉన్నటువంటి ఈ రాజకీయ రిజర్వేషన్లను ప్రతి 10 ఏళ్లకు ఒకసారిగా పొడిగిస్తా వచ్చినాయి. ఇది ఇక్కడ అసలైన పాయింట్. 1990లో మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేశారు. ఆ తర్వాత 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సాధారణంగా 50% పరిమితి ఉండాలని చెప్పి స్పష్టం చేసింది. అయినా కూడా రాజకీయ లాభాల కోసం ఆ 50% పరిమితిని కూడా దాటేందుకు కుట్రలు మాత్రం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి. మీరు ఈ మధ్య గమనించే ఉంటారు, ఏది ఈ మతాలకు సంబంధించి రిజర్వేషన్లు కూడా ఇస్తామని చెప్పేసి, పెంచుతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ మిత్రపక్షాలన్నీ కూడా చాలా వరకు మాట్లాడుతూ ఉన్నాయి. అంతేందుకు ప్రైవేట్ సెక్టార్ లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతారు. అంత దారుణంగా కూడా పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు జరిగే ప్రతి నిరసనకు, ప్రతి ఉద్యమానికి ఒక స్పష్టమైనటువంటి మేనిఫెస్టో ఉండాలని దేశం గురించి ఆలోచించేటటువంటి ప్రజలందరూ కూడా చెప్తారు. అందుకే ఆ మేనిఫెస్టోలో ఈ కింది అంశాలను తప్పకుండా చేర్చాలని చెప్పేసి ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటయ్యా అంటే, ఎస్సీ అలాగే ఎస్టీ కేటగిరీలో కూడా క్రిమీ లేయర్ విధానాన్ని వెంటనే తీసుకురావాలా. ఇక్కడ క్రిమీ లేయర్ అంటే
ఇప్పటికే ఒక కుటుంబం గనక రిజర్వేషన్ వల్ల మంచి స్థాయికి చేరుకుని ఐఏఎస్ గాని లేదా ఐపీఎస్ గాని లేదా ఇతర ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత ఆ కుటుంబానికి మళ్ళీ అదే రిజర్వేషన్ ప్రయోజనం ఇవ్వకూడదనే విధానం. అదే క్రీమీ లేయర్ పద్ధతి అంటే. ఎందుకంటే ఒక వ్యక్తి ఐపీఎస్ అయినా లేదా ఐఏఎస్ అయినా లేదా ఏదైనా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళినా ఆ తర్వాత కూడా వాళ్ళ తర్వాతి తరాలు మా పైన వివక్ష జరిగింది అనే పేరుతో మళ్ళీ రిజర్వేషన్ తీసుకుంటూ ఉంటే ఇక ఆ వివక్ష అనేది రిజర్వేషన్ ద్వారా కొనట్టే కదా. కాబట్టి ఈ విధానాన్నే ప్రశ్నించాలి అనేది ప్రజల యొక్క బలమైనటువంటి అభిప్రాయం. ఇక రెండో విషయం, మైనస్ మార్కులు, జీరో మార్కులకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా అడ్మిషన్లు ఇవ్వకూడదు. అర్థమైందా? ఏ పరీక్షలో అయితే మైనస్ మార్కులు వస్తాయో, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు నీట్ పరీక్షలో ఏకంగా -40 మార్కులతో కూడా మెడికల్ అడ్మిషన్లో జరిగినటువంటి ఘటనలో మన దేశం అంతా కూడా చూసింది. మరి అలాంటప్పుడు మన దేశ ఆరోగ్య వ్యవస్థను, విద్యా ప్రమాణాలను దెబ్బతీసే ఇలాంటి విధానాన్ని ఏ విధంగా సమర్థిస్తారు, ఏ విధంగా కొనసాగిస్తారు అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వస్తుంది. అందుకే జీరో మార్కులు అలాగే నెగిటివ్ మార్కులతో అడ్మిషన్లు ఇవ్వడం కాకుండా ప్రతి పరీక్షకు ఒక కనీస అర్హత మార్కును ఖచ్చితంగా పెట్టాలి అనేది దేశంలోని అన్ని వర్గాల ప్రజల యొక్క డిమాండ్. ఇక మూడో విషయం, వన్ టైం రిజర్వేషన్ అంటే ఒకేసారి రిజర్వేషన్. అంటే ఒకవేళ ఓబీసీ కేటగిరీ అయితే యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్, ఈ డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం, ఇలా ప్రతి దశలోనూ వరుసగా రిజర్వేషన్ తీసుకుంటూ వెళ్లే విధానం పైన ఇప్పుడు తీవ్రమైన విమర్శలన్నీ కూడా వస్తున్నాయి. ఒకసారి యూజీలో రిజర్వేషన్ ప్రయోజనం తీసుకుంటే మళ్ళీ పీజీ కావచ్చు, పిహెచ్డి అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ తీసుకోకూడదు. అర్థమైందా? అదే వన్ టైం రిజర్వేషన్. ఆ తర్వాత కష్టపడి చదువుకుని ప్రయోజకులుగా మారి స్వశక్తితో ముందుకెళ్లాలి. ఇకపోతే ఎస్సీ ఎస్టీల విషయంలో ఒకసారి కనుక యూజీలో రిజర్వేషన్ తీసుకుంటే ఆ తర్వాత ఇంకొకసారి మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనం తీసుకునే అవకాశం ఉండాలి. అది తప్ప మొదటిసారి తర్వాత మళ్ళీ 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 రిజర్వేషన్ తీసుకునే అవకాశం ఉండకూడదు. అలాగే ఆ కుటుంబంలోని రెండో తరానికి ఖచ్చితంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆ క్రిమీ లేయర్ విధానాన్ని వర్తింపజేయాలన్నది ప్రజల యొక్క డిమాండ్. తర్వాత పాయింట్ ఏంటయ్యా అంటే, ఒకవేళ ఏ వ్యక్తికైనా సరే మంచి మార్కులు అలాగే ప్రతిభ కనుక వస్తే వాళ్ళు తమ కోటాను వదిలేసి వెళ్ళి జనరల్ కేటగిరీ సీటును తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగకూడదు. ఎందుకంటే చాలా సార్లు కేటగిరీ అభ్యర్థికి జనరల్ కేటగిరీలో సీటు దొరుకుతుంది, కానీ జనరల్ కేటగిరీ సీటు ఎప్పటికీ జనరల్ కేటగిరీగానే ఓపెన్ మెరిట్ గానే ఉండాలా. ఏ కేటగిరీలో సీటు తీసుకుంటే ఆ కేటగిరీలోనే తీసుకోవాలా. మెరిట్ అభ్యర్థుల యొక్క హక్కులను కాలరాసే విధంగా భర్తీలు ఎప్పటికి కూడా జరగకూడదు. అర్థమవుతుంది కదా మీకు? తర్వాత పాయింట్ ఏంటయ్యా అంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి దీనిపైన జరిగేటటువంటి సర్వేను పక్కన పెట్టకుండా ఆ సర్వే ఆధారంగా 50% రిజర్వేషన్ ను క్రమేపీ తగ్గించాలా. అలా తగ్గించగా మిగిలిపోయినటువంటి శాతం జనరల్ కేటగిరీకి ఇవ్వకుండా, కొంచెం జాగ్రత్తగా ఇవ్వండి, జనరల్ కేటగిరీకి ఇవ్వకుండా నిజమైన పేదలైనటువంటి ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు, దివ్యాంగులకు అలాగే సరిహద్దుల్లో నిలబడి మన దేశాన్ని కాపాడినటువంటి మాజీ సైనికోద్యోగుల పిల్లలకు కేటాయించాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుతారు. సమంజసమే కదా? ఇక ఆ 10 సంవత్సరాల సర్వే పాయింట్ గురించి చెప్పాలంటే, ప్రభుత్వాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేయిస్తాయి. ఏ ప్రాంతంలో ఏ కులం ఎక్కువగా ఉండదో తెలుసుకుంటాయి. ఆ తర్వాత ఎన్నికల్లో అక్కడ అదే కులానికి చెందినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి నిలబడతాయి. అంటే నిజంగా ఎవరు వెనకబడ్డారు, ఎవరికి సాయం అవసరం అనే విషయాన్ని చూడకుండా ఏ కులం ఓట్లు ఎక్కువగా ఉన్నాయో చూసి రాజకీయ లాభం పొందడానికి ప్రయత్నం చేస్తాయి. ఇదే ఓటు బ్యాంకు రాజకీయం. అట్ట కాదు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మూలాల నుంచి మెరుగుపరచాలా. చదువు అందడం లేదనే నెపంతో రిజర్వేషన్లు ఇచ్చే బదులు ప్రభుత్వ మౌలిక సదుపాయాలను అత్యంత నాణ్యంగా మార్చి ప్రతి ఒక్కరికి కూడా మంచి విద్యను అందే విధంగా విప్లవాత్మక మార్పులన్నీ కూడా తీసుకురావాలా. దట్ ఈస్ ద పాయింట్. ఏమంటారా? ఇది కూడా కాకుండా ఈ ఉద్యమం నడిచేటప్పుడు ఇందులో ఉపయోగపడేటటువంటి పబ్లిక్ ఫండింగ్ అంటే ప్రజలు ఇచ్చేటటువంటి నిధులు ఏవైతే ఉంటాయో, ప్రజలు ఇచ్చేటటువంటి ప్రతి పైసా కూడా పూర్తిగా పారదర్శకంగా బ్లాక్ అండ్ వైట్ గా ఉండాలా. అలాగే బయట నుంచి వచ్చేటటువంటి ఎక్స్టర్నల్ లేదా ఫారిన్ ఫండ్ అనేది అస్సలు ఉండకూడదు. అలాగే ఈ ఉద్యమంలో మార్మోగేటటువంటి నినాదాలు కేవలం జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై అనేటటువంటి నినాదాలు మాత్రమే ఉండాలా. అలాగే దేశ వ్యతిరేక శక్తులకు ఎలాంటి తావు కూడా ఉండకూడదు. నేను ఈ మాట ఎందుకంటానంటే, మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఏది నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అని చెప్పేసి అక్కడ ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. కానీ అది ఎక్కడికి పోయింది? దేశ వ్యతిరేక శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు, ఈ దేశాన్ని ముక్కలు చేయాలనే వాళ్ళు, మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే వాళ్ళు, మోడీని అమ్మనాభూతులు తిట్టేవాళ్ళు, బీజేపీ అభిమానుల్ని, బీజేపీ కార్యకర్తలను బానిసలు అనేవాళ్ళు, అంధభక్తులు అనేవాళ్ళు, గోదీ మీడియా అనేవాళ్ళు అందరూ కూడా అక్కడే మోపోయినారు. అందరూ అక్కడే చేరినారు. కాబట్టి ఇక్కడ అలాంటిది
ఏది కూడా ఉండకూడదు. కాబట్టి అక్కడ దేశ వ్యతిరేక శక్తులకు, హిందీ వ్యతిరేక శక్తులకు ఎట్టి పరిస్థితులు కూడా తావు ఉండకూడదు. ఒక్కసారి ఆలోచన చేస్తే సరే, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. టీనా డాబీ గారి విషయమే తీసుకోండి. ఆమె ప్రిలిమ్స్ పరీక్షలో తన కేటగిరీ కట్ ఆఫ్ ద్వారా మెయిన్స్ కు అర్హత సాధించింది. అయితే మెయిన్స్ ఇంటర్వ్యూలో మంచి మార్కులు సాధించి చివరకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ పొందింది. అర్థమవుతుందా? ఆమె తల్లిదండ్రులు కూడా ఇద్దరు ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటారు. ఆమె స్వయంగా ఢిల్లీలోని ఎల్ఎస్ఆర్ కాలేజీలో చదివింది. అలాంటి మంచి కుటుంబం పరిస్థితులు, మంచి విద్యా అవకాశాలు ఉన్న తర్వాత కూడా తర్వాతి తరానికి మళ్ళీ కేటగిరీ ప్రయోజనం అవసరమా అనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందనే వాదన కూడా బలంగా వినపడుతుంది. రిజర్వేషన్ రద్దు చేయండి లేదా కులాన్ని రద్దు చేయండి అనే నినాదాలు వినాదానికి బాగానే ఉన్నాయి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏది ప్రాక్టికల్ గా అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమలు కావు. కాబట్టి సంస్కరణల కోసం ఒక పక్కా మేనిఫెస్టోలో ఉండాలన్న డిమాండ్లు మాత్రమే ప్రభుత్వం ముందు పెట్టాలా. కనీస అర్హత మార్కుల విషయంలో కఠినమైనటువంటి నిబంధనలన్నీ కూడా తీసుకురావాలా. అలాగే మిగిలిపోయినటువంటి శాతాన్ని ఈడబ్ల్యూఎస్ అలాగే దివ్యాంగులు, ఆర్మీ వెటరన్లకు కేటాయిస్తే ఎవరికి కూడా అభ్యంతరం అనేది ఉండదు. ఇన్ని సంవత్సరాలుగా 50% పై పరిమితిని దాటుతూ రాజకీయాలు చేయడం వల్ల వివక్ష తగ్గకపోగా సమాజంలో అసలైనటువంటి వివక్ష, ప్రతిభావంతుల్లో ఆవేదన అనేది మరింతగా పెరిగిపోతుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు తమ కోటాను తమ వర్గంలోని నిరుపేదలకు వదిలేయాలన్నదే న్యాయమైనటువంటి కోరిక. అర్థమవుతుందా? ఈ చారిత్రాత్మక మేనిఫెస్టోను ప్రభుత్వం ముందు ఉంచినప్పుడే దేశంలో నిజమైన సంస్కరణ అనేది సాధ్యమవుతుంది. మిత్రులారా, ఈ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఒక్కరు కూడా అధ్యయనం చేయండి. జాతీయ ప్రయోజనాలు కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరితో కూడా దీన్ని షేర్ చేయండి. రిజర్వేషన్ సంస్కరణలపైన దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా ప్రజలకు తీసుకెళ్ళండి. ధర్మం, న్యాయం, ప్రతిభ మాత్రమే గెలిచే విధంగా పౌర సమాజం ఏకతాటిపైన నిలబడాలా. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరు కూడా బాటలు వేయాలా. అది అసలు విషయం. నా అభిప్రాయాలతో మీరు గనక ఏకీభవిస్తే ఈ వార్తను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.